తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ గతంలో చెప్పారని, ఇప్పటి వరకు వాళ్లకు డిసెంబర్ 9వ తేదీ రాలేదా అని ప్రశ్నించారాయన. పాత గ్యారంటీల అమలు గురించి చెప్పకుండా రాహుల్ గాంధీ కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. మరి తగుదునమ్మా అని మొన్న తుగ్గూడెం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ. అయ్యో ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలే, దోపిడీలో మార్పు రాలే. రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే. సుపథ గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు. తెల్లాపూర్లో 3 BHK అండ్ 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గమ్య. కాల్ 8879555511. అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. మరి తగుదునమ్మా అని మొన్న తుగ్గూడెం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ. అయ్యో ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలే, దోపిడీలో మార్పు రాలే. రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే